హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మీరు చూస్తున్నటువంటి థంబ్నెయిల్ నిజమండి. ఏంటి, మా భారత రాజ్యాంగాన్ని చిన్న కథ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తారా అనే డౌటా మీకు వచ్చిందా? వాస్తవం సింపుల్గా చెప్తాను చూడండి. భారత రాజ్యాంగం అనేది చాలా క్లిష్టతరమైన అంశంగా మీరు భావించడం వల్ల భారత రాజ్యాంగం అనేక కష్టమైనటువంటిది, క్లిష్టతరమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటిది. అమ్మో, భారత రాజ్యాంగాన్ని చదవాలంటే ఎంతో ఎక్కువ చదువుకొని ఉండాలి అనే ఆలోచన మీకు వస్తుంది. కాబట్టి ముందు మీ భయాన్ని తొలగించండి. భారత రాజ్యాంగం అనేది సింపుల్గా చిన్న ఒక కథ రూపంలో చూసుకున్నట్లయితే, భారత రాజ్యాంగం రాజ్యం, రాజ్యాంగం, ప్రభుత్వం అనే విషయాన్ని మీరు పక్కన పెట్టినట్లయితే నిత్యం జరుగుతున్నటువంటి మన ఇంట్లో, మన ఫ్యామిలీలో చూసుకుందాం. మన ఫ్యామిలీలో చూసుకున్నట్లయితే ఒక కుటుంబంలో భారతీయ సంస్కృతికి అనుగుణంగా జీవన శైలి ఆధారంగా జీవన విధానానికి ఏ విధంగా సక్రమంగా జీవన విధానాన్ని కొనసాగించాలి అంటే, ఒక కుటుంబంలో చూసుకున్నట్లయితే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారు అలాగే చిన్నవారు కూడా, చిన్నవారికి ఉన్నటువంటి కలిగినటువంటి హక్కులు అలాగే పెద్దవారికి ఉన్నటువంటి విధి విధానాలు, ఈ విధమైనటువంటి నిబంధనలు లక్షణాలతో జీవన విధానాన్ని అంటే మన నిత్యం మన కుటుంబం ఏ విధంగా జీవన విధానాన్ని కొనసాగించడానికి కావాల్సినటువంటి నిబంధనలు ఏంటి, లక్షణాలు ఏంటి, ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా లిఖితపూర్వకంగా రాసుకోవడమేనండి రాజ్యాంగం. అంటే మన కుటుంబం గురించి మనం తెలియజేసుకున్నాం కాబట్టి అంతే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అలాగే మన భారతీయ సంస్కృతికి ఆధారంగా భారతీయ ప్రజల జీవన శైలి, జీవన విధానానికి అనుగుణంగా ఏ విధంగా లక్షణాలు కలిగి ఉండాలి, ఏ విధమైనటువంటి హక్కులు కలిగి ఉండాలి, ఏ విధమైనటువంటి నిబంధనలు కలిగి ఉండాలి అనేది లిఖితపూర్వకంగా మనకు మనంగా తయారు చేసుకున్నాం. కాబట్టి ఇది లిఖితపూర్వకంగా రాసుకొని, ఆ లిఖితపూర్వకంగా రాసుకున్న దాన్నే రాజ్యాంగం అంటాము. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా మన జీవన విధానాన్ని కొనసాగించడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఒక్క ముక్కలో చెప్పాలంటే, జీవన విధానాన్ని కొనసాగించడం కోసం మనకు మనంగా తయారు చేసుకున్నటువంటి ఒక వ్రాత ప్రతీక. సింపుల్గా అర్థమైందండి. ఇప్పుడు మన భారత రాజ్యాంగాన్ని చాలా వరకు చరిత్రకారులు ఏమంటారంటే, ఇది మహాభారతమైనటువంటి ఇతిహాసంతో పోల్చారండి. చాలా వరకు ఎందుకు పోల్చారంటే, మహాభారతం ఎంత పెద్దగా ఉంటుందో అలాగే భారత రాజ్యాంగంలో కూడా అనేకమైనటువంటి అంశాలు చేర్చబడింది కదా, అందుకే ఇంత క్లిష్టతరమైనది. మనం ఎంతో ఎక్కువ చదువుకుంటేనే కానీ ఈ విషయం మనకు అంత సంపూర్ణంగా అర్థం కాదేమో అన్న భావన మీలో ఉండడం వల్ల మాత్రమే ఆ భయం అనేది ఏర్పడింది తప్ప, భారత రాజ్యాంగం అంటే సింపుల్గా చెప్పాలంటే జీవన విధానాన్ని ఏ విధంగా కొనసాగించాలి అని లిఖితపూర్వకంగా అంటే వ్రాతపూర్వకంగా మనకు మనం నిబంధనలు తయారు చేసుకున్నదే ఒక రాజ్యాంగం అనే అంశం. ఫ్రెండ్స్, అర్థమైందనుకుంటాను. చాలా సింపుల్గా భారత రాజ్యాంగంలో ఏ విధమైనటువంటి అంశాలు ఉన్నాయి అంటే, అందులో ముఖ్యమైన ఆల్రెడీ భారత రాజ్యాంగం కోసం ఇంట్రడక్షన్ అనేది ఒక వీడియో అప్లోడ్ చేశాను. అది చూసినట్లయితే భారత రాజ్యాంగం ఎప్పుడు రచించబడింది, ఎలా రచించబడింది, ఎన్ని రోజులు రచించబడింది, ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్ అనేది భారత రాజ్యాంగం వేరే వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసే ఉంది. అది చూడండి ఫ్రెండ్స్. దాన్ని చూసిన తర్వాత భారత రాజ్యాంగం గురించి చూసినట్లయితే ఇందులో ఉన్నటువంటి ఆ వీడియో చూసుకున్నట్లయితే ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంకు కలిగినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అంటే ఈ లక్షణాలు ఏంటి అనేది అనేకంగా చూసుకున్నట్లయితే 10వ తరగతి విద్యార్థులకు అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉద్దేశించి ఈ స్టూడెంట్స్ యొక్క మనస్తత్వాన్ని పరిగణలో తీసుకొని సింపుల్గా ఈ భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలను మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, అదే మీరు ఎగ్జామ్స్లో ఇచ్చినట్లయితే ఆ భారత రాజ్యాంగం అనే అంశాన్ని ఇచ్చినట్లయితే అందులో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలని మీరు సబ్ హెడ్డింగ్గా ఉపయోగించి సబ్ హెడ్డింగ్స్ని సింపుల్గా దాన్ని ఎక్స్టెండ్ చేయండి. ప్రతి సబ్ హెడ్డింగ్స్ని మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా 50% మీరు రీచ్ అయినట్లే. ఆ మిగిలిన 50% ఏంటంటే అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏంటి లాజిక్, ఏంటి దేనికి సంబంధించింది అనే అంశాన్ని మీరు స్వతహాగా భాషా పరిజ్ఞానంతో అది రాసుకున్నట్లయితే ఆటోమేటిక్గా 100కి 100% మార్కులు మీరు రీచ్ అయినట్టే ఫ్రెండ్స్. కాబట్టి ప్రధానమైనటువంటి ఇందులో ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం, తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి.
ఫ్రెండ్స్, భారత రాజ్యాంగం డెఫినేషన్ ఏంటి, అసలు భారత రాజ్యాంగం గురించి ఏంటి అనేది సింపుల్గా ఒక ముక్కలో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. అలాగే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు కలిగి ఉంది, అంటే భారత రాజ్యాంగం ఏ లక్షణాలను కలిగి ఉంది అని 10వ తరగతి విద్యార్థులకు కానీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కానీ అనేక సార్లు ఈ క్వశ్చన్ ఇవ్వబడుతుంది. అలాగే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాబట్టి భారత రాజ్యాంగం ప్రధానమైనటువంటి లక్షణాలు కలిగి ఉందో మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్ విద్యార్థులు కానివ్వండి, ఇంటర్మీడియట్ విద్యార్థులు కానివ్వండి, సబ్ హెడ్డింగ్స్ అనేది పెర్ఫెక్ట్ గా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సబ్ హెడ్డింగ్స్ అనేది పెర్ఫెక్ట్ గా మెన్షన్ చేసి దానికి ఎక్స్టెండ్ ఏం చేస్తారంటే, సబ్ హెడ్డింగ్స్ మెన్షన్ చేసి విద్యార్థుల అవగాహన పరిధిలో ఎంత విషయాన్ని అయితే మీరు గ్రహించగలుగుతారో అంత సింపుల్ గా ఒక 2 లైన్లో రాయండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్ గా కన్సిడర్ చేస్తారు. కాబట్టి సబ్ హెడ్డింగ్స్ అనేది ఖచ్చితంగా పెర్ఫెక్ట్ గా మీరు మెన్షన్ చేయండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి లక్షణాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే ప్రవేశిక. మొట్టమొదటిది ఏంటి? ప్రవేశిక. ప్రవేశిక అంటే ఏంటి? ప్రవేశిక అనేది మనకి విద్యార్థులకు ఏ విధంగా ఆలోచిస్తారంటే, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణాల్ని, అందులో ఉన్నటువంటి విషయాల్ని ప్రవేశిక ద్వారా తెలియజేస్తుంది. అంటే భారత రాజ్యాంగం ఏంటి? సర్వసత్తాక, లౌకిక, సామ్యవాద, గణతంత్ర, పార్లమెంటరీ రాజ్యాంగం అనేది ఈ విధంగా మనం ఎలా అయితే చెప్పుకుంటామో, ప్రవేశిక అంటే ప్రవేశించడం. అంటే భారత రాజ్యాంగంలో మీరు ప్రవేశించి అందులో ఉన్నటువంటి లక్షణాలు కలిగి ఉందో దానికి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వడమే ప్రవేశిక అని అర్థం. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే సుదీర్ఘమైన రాతపూర్వక ప్రతి. ఫ్రెండ్స్, సుదీర్ఘమైన అంటే ఎక్కువ రోజులు భారత రాజ్యాంగాన్ని రచించడం వల్ల సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని రాజ్యాంగ నిర్మాతలు కొనసాగించడం వల్ల సుదీర్ఘమైనటువంటి భారత రాజ్యాంగం. ఓకే ఫ్రెండ్స్, అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది కాబట్టి దాన్ని సుదీర్ఘమైన ప్రయాణం చేశాం కాబట్టి సుదీర్ఘమైనటువంటి భారత రాజ్యాంగము. అలాగే రాతపూర్వక ప్రతి. ఈ రాతపూర్వక ప్రతి అంటే మన రాజ్యాంగాన్ని ఆటోమేటిక్ గా ఏర్పడింది కాదు కాబట్టి మనం రాజ్యాంగాన్ని వివిధ దేశాలని మనం పరిశీలించి రాజ్యాంగ నిర్మాతలు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు వివిధ దేశాల రాజ్యాంగాల్ని క్షుణ్ణంగా పరిశీలించి కన్సిడర్ చేసి ఫైనల్ గా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అలాగే ఇందులో ఉన్నటువంటి అంశాలని మనం రాజ్యాంగాన్ని రాతపూర్వకంగా అంటే లిఖితపూర్వకంగా రాసుకున్న ప్రతీక అంటాం. దాన్నే ప్రతి అంటే రాతపూర్వకంగా నిర్మించుకున్నటువంటి కాబట్టి రాజ్యాంగం ఇది రాతపూర్వక ప్రతి అంటాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే దృఢ మరియు అదృఢ రాజ్యాంగ సమ్మేళనము. ఇందులో ఉన్నటువంటి సబ్ హెడ్డింగ్స్ లో మెయిన్ అసలు దేనికి సంబంధించింది ఆ అర్థం మనం రియలైజ్ అయినట్లయితే ఈజీగా మనకి రాస్తాం ఫ్రెండ్. అందులో చూడండి, దృఢ అంటే కఠినమైనది, అదృఢ అంటే కఠినతరం కానిది. అంటే ఈ అదృఢ రాజ్యాంగం సమ్మేళనము. సమ్మేళనం అంటే కలిసి ఉండడము, అంటే దృఢత్వం మరియు అదృఢత్వం కూడా కలిసి ఉండడం అని సమ్మేళనం అని. అంటే కొంతమంది విద్యార్థులకు అవగాహన లోపం వలన కొన్ని అర్థం కాక ఈ పదాలు అర్థం కాక అమ్మో చాలా క్లిష్టమైనది అని అనుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్క పదాన్ని విడమరిచి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ దృఢ అదృఢ రాజ్యాంగ సమ్మేళనము. దృఢ అంటే కఠినతరమైనది, అదృఢ రాజ్యాంగ సమ్మేళనము. సమ్మేళనము అంటే దృఢత్వము అదృఢత్వము కలిసి ఉన్నది అని అర్థం. అయితే ఈ దృఢత్వం అంటే ఏంటి, అదృఢత్వం అంటే ఏంటంటే దృఢంగా అంటే కఠినంగా అంటే గట్టిగా చాలా క్లిష్టతరమైనది అని అంటాం కదా, ఆ విధంగా దృఢత్వం కలిగి ఉండటం అది అదృఢత్వం. అలాగే ఈ అదృఢ విషయాన్ని మనం పరిగణలో తీసుకున్నట్లయితే మనది పార్లమెంటరీ ప్రభుత్వ విధానం కాబట్టి ఏదైనా ఒక శాసనాన్ని అంటే ఏదైనా ఒక అమలు చేయాలన్న ఒక పథకాన్ని అది శాసన రూపంలో మనం తయారు చేసుకున్నట్లయితే అది చట్టంగా ఆమోదించాలంటే పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభలైనటువంటి లోక్సభ మరియు రాజ్యసభ
ఆమోద ముద్ర పొందిన తరువాత మాత్రమే అది చట్టంగా రూపొందుతుంది. ఆ విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మనది పార్లమెంటు విధానంలో చూసుకున్నట్లయితే ఏదైనా ఒక చట్టాన్ని తయారు చేయాలంటే ఉభయ సభలో ఆమోదించాలి. కాబట్టి ఒక సవరించడం, దృఢత్వం అంటే సవరించడం, దృఢత్వాన్ని అదృఢత్వానికి ఏంటంటే మనకి గ్రహించవలసింది పాయింట్. ఏదైనా ఒక విషయంలో చూసుకున్నట్లయితే ఒక కుటుంబంలో గురించి మాట్లాడుకుందాం. ఒక కుటుంబంలో ఫెస్టివల్ని ఈ విధంగా, మహోత్సవాన్ని ఈ విధంగా జరుపుకుందామని పేరెంట్స్ కూర్చొని డిస్కస్ చేసుకొని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మళ్ళీ కూడా అది మార్పు చేయుట, అంటే ఆ మహోత్సవాన్ని ఈ విధంగా జరుపుకున్న విషయాన్ని మరే విధంగా జరుపుకుందామని ఆలోచించడి, అది సవరించడం. అంటే ఏ విధంగా సవరించడం అవుతుంది అంటే ఒక ఆలోచన పరిధిలో ఉన్నటువంటి ఒక విషయాన్ని, అంటే ఒక లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి ఒక శాసనాన్ని మళ్ళీ దాన్ని అందులో ఉన్నటువంటి మార్పు చేర్పులు ఏమైనా జరిగినట్లయితే అంటే సవరించుట, అదే సవరించడం. కాబట్టి సవరించడానికి అనుకూలంగా ఉన్నట్లయితే అది అదృఢత్వం కలిగి ఉన్నట్లు, అలాగే సవరించడానికి కఠినతరంగా ఉన్నట్లయితే అది దృఢత్వం కలిగి ఉన్నట్టు మనం భావించడం. అంటే సింపుల్గా ఒక్క విషయంలో చెప్పాలంటే, అంటే సవరణ కావాల్సినటువంటి మెజారిటీ సభ్యుల సంఖ్య ఎక్కువ మంది, అంటే ఓట్ ఆఫ్ మెజారిటీ ఎక్కువ మంది ఒక విషయాన్ని పరిగణలో తీసుకున్నట్లయితే ఎక్కువ మంది ఓట్ ఆఫ్ మెజారిటీ ఆమోదిస్తేనే అన్నారు అనుకోండి, అది దృఢత్వం. అదే తక్కువ మంది ఒప్పుకున్న పర్లేదు, అంటే ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 4 సభ్యులు ఉన్నట్లయితే నలుగురిలో 3 సభ్యులు అది ఆమోద ముద్ర వేసినట్లయితేనే ఆ విషయం చేద్దామని ఒక నిర్ధారణకు వచ్చారనుకోండి, అది ఏమవుతుంది, కఠినతరమైంది, అంటే దృఢత్వం కలిగి ఉన్నది. అలాగే 4 మెంబర్స్లో ఒక 1 పర్సన్ ఆ విధంగా చేద్దామని చెప్తే అది ఏకీభవించారనుకోండి అందరూ కూడా, దాన్ని అదృఢత్వం కలిగింది. అంటే సవరించడానికి కఠినతరంగా ఉన్నట్లయితే అది దృఢత్వం అవుతుంది, సవరించడానికి ఈజీగా సులభతరంగా ఉన్నట్లయితే అదృఢత్వం అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే రాజ్యాంగ సమ్మేళనం అంటే దృఢ మరియు అదృఢ రెండు కలిపి ఉన్నదే మన రాజ్యాంగము. నెక్స్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే అర్ధ సమాఖ్య రాజ్యము. సార్ అర్ధ అంటే ఏంటి, ఈ సమాఖ్య అంటే ఏంటండి? సమాఖ్య అంటే సమానంగా అని అర్థం చేసుకోండి. ఈ అర్ధ అంటే ఏంటంటే ఏటి 2 భాగాలు అర్ధ భాగాలు ఏటి చేశారండి అంటే, మనకి రాజ్యాంగంలో ఉన్న నిర్వచించబడినటువంటి కేంద్రం కానీ అలాగే రాష్ట్రం కానీ 2 సమాన భాగాలుగా విభజించుకొని రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలు కానివ్వండి, అలాగే కేంద్రానికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైన అధికారాలు కానివ్వండి, ఏదైనా రాజ్యాంగంలో నిర్వచనాలకు అనుగుణంగా రాష్ట్రానికి కొన్ని అలాగే కేంద్రానికి కొన్ని సమానత్వంగా కొన్ని అధికారాలు కల్పించడమే అర్ధ సమాఖ్య. అర్ధ అంటే సమానంగా, అంటే సగభాగాలుగా. అంటే మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి ప్రత్యేకమైనటువంటి కొన్ని నిబంధనలు, కొన్ని సూచనలు, కొన్ని రెస్ట్రిక్షన్స్, అలాగే కొన్ని రకమైనటువంటి లక్షణాలు, కొన్ని అధికారాలు రాష్ట్రాలకి ఏ విధంగా అయితే కొన్ని ఇవ్వడం జరిగిందో అలాగే సమానంగా కేంద్రానికి కూడా కొన్ని అధికారాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 2 భాగాలుగా, అంటే రాష్ట్రానికి అలాగే కేంద్రానికి మనం కొన్ని అధికారాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అర్ధ సమాఖ్య విధానంగా మనం చెప్పుకోవచ్చు. దీన్నే అర్ధ సమాఖ్య రాజ్యం అంటాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ చూడండి. ఫ్రెండ్స్, 5th పాయింట్ తీసుకున్నట్లయితే గణతంత్ర ప్రభుత్వము. గణతంత్ర ప్రభుత్వం అంటే ఏంటంటే వంశపారంపర్యంగా కాకుండా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడి భారతీయ పౌరసత్వం పొందినటువంటి ఏ వ్యక్తి అయినా సరే భారత వ్యవస్థలో అత్యున్నత పదవి అయినప్పటికీ ఏ పదవులైనా మనం పొందవచ్చు అనే నిబంధన గణతంత్ర ప్రభుత్వము. సింపుల్ చెప్పాలంటే రాజు యొక్క కుమారులకి తన అధికారాన్ని ఎలా బదిలీ చేయడం జరుగుతుందో మనకి ఆ విధంగా కాకుండా, అంటే ప్రధానమంత్రి కుమారుడు ప్రధానమంత్రి అవడం ఆ విధంగా కాకుండా, ముఖ్యమంత్రి కుమారుడు ముఖ్యమంత్రి అవడం ఆ విధంగా కాకుండా, ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికల ద్వారా ఎన్నుకోబడి భారతీయ పౌరసత్వం పొంది ఉండి ఏ పదవినైనా మనం పొందవచ్చు అనే నిబంధనే గణతంత్ర ప్రభుత్వము. అర్థమైందా ఫ్రెండ్స్? నెక్స్ట్ చూడండి, పార్లమెంటరీ ప్రభుత్వము. మనది పార్లమెంటరీ ప్రభుత్వం అని ఎందుకు అంటామంటే, పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభలు అయినటువంటి లోక్సభ మరియు అలాగే రాజ్యసభ
రెండు సభలు ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ఏదైనా ఒక శాసనం చట్టంగా మారుతుంది. కాబట్టి మనది దేని మీద డిపెండ్ అయింది? పార్లమెంట్ మీద డిపెండ్ అయింది. అంటే మన ప్రభుత్వ విధానం పార్లమెంటరీ ప్రభుత్వ విధానం ఎందుకైందంటే పార్లమెంట్ ఆమోదం పొందితేనే ఆ శాసనం కాస్త చట్టంగా మారుతుంది. కాబట్టి అంటే ఏదైనా ఒక అంశాన్ని చట్టంగా రూపొందాలి అంటే పార్లమెంటు ఆమోద ముద్ర పొందడం వల్ల మనది పార్లమెంటరీ ప్రభుత్వ విధానము లేదంటే పార్లమెంటరీ రాజ్యాంగము అని అంటాం. నెక్స్ట్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, లౌకిక రాజ్యము. లౌకిక రాజ్యము లౌకిక రాజ్యం అంటే ఏ మతాన్ని కూడా మన భారతీయ రాజ్యాంగంలో ఫలానా మతమే అధికార మతము అని ప్రకటించడానికి అవకాశం లేనిది. అంటే మన అధికార మతం అంటూ ఏమీ ఉండదు. ఏ మతాన్ని ప్రోత్సహించజాలదు, అలాగే ఏ మతాన్ని కూడా కించపరచజాలదు. కాబట్టి మన భారతీయ పౌరులు చూసుకున్నట్లయితే ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతంలోకైనా మారవచ్చు, ఏ మతం తీసుకున్నప్పటికీ కూడా అందులో అది ప్రోత్సహించడం కానీ నిరుత్సాహపరచడం కానీ జరగదు. కాబట్టి అన్ని మతాలు సమానమే అన్న నిబంధనకు అనుగుణంగా మన భారత రాజ్యాంగం అనేది లౌకిక రాజ్యంగా పిలుస్తాం. లౌకిక రాజ్యాంగం అంటే ఏ మత ప్రమేయం లేనిది అని అర్థం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు అంటే భారతీయ పౌరసత్వం పొందినటువంటి భారతీయులకి కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కుల్ని కల్పించడం జరిగింది. అంటే స్వాతంత్ర హక్కు, వాక్ స్వాతంత్ర హక్కు కానీ, లేదా స్వేచ్ఛ హక్కు కానీ, లేదంటే జీవించే హక్కు కానీ, ఇలాంటి ప్రధానమైనటువంటి హక్కులు కొన్ని రాజ్యాంగంలో పొందపరచబడినవి. అవే ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు చాలా ఇంపార్టెంట్ విషయం. కాబట్టి ప్రాథమిక హక్కుల గురించి ప్రత్యేకంగా ప్రాథమిక హక్కులు ఏ భాగంలో పొందపరచబడినవి, ఆ ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు కలిగి ఉన్నది అనేది ప్రత్యేకంగా ఒక ప్రాథమిక హక్కుల మీద వీడియో అనేది చేస్తాను ఫ్రెండ్స్, తర్వాత చూద్దాం. కాబట్టి ప్రాథమిక హక్కులు అనేది భారత రాజ్యాంగంలో భారతీయ పౌరసత్వం పొందిన వారికి అందరికీ కూడా భారతీయ ప్రాథమిక హక్కుల్ని కల్పించడం జరిగింది. కాబట్టి ఇది ప్రాథమిక హక్కులుగా మనం భావించాలి. నెక్స్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే ఫ్రెండ్స్, 9th పాయింట్ తీసుకున్నట్లయితే వయోజన ఓటు హక్కు. ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ అవసరం లేదు. అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క భారతీయ పౌరసత్వం పొందినటువంటి ప్రతి ఒక్క పౌరులకి ఓటు హక్కు కల్పించడం, ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. అలాగే ద్విసభా విధానం, 10th పాయింట్ తీసుకున్నట్లయితే ద్విసభా విధానం. ఇందులో చూసుకున్నట్లయితే ద్వి అంటే రెండు, సభ అంటే సభలు. కాబట్టి రెండు సభలు ఏ సభలు అంటే మనకు కలిగి ఉన్నాయి? లోక్సభ మరియు రాజ్యసభ. రెండు సభలు ఆమోదం పొందిన తర్వాతే కదండి మనకి ఏదైనా ఒక చట్టంగా రూపొందాలంటే. అంటే మనది ఏ విధానం అండి? ద్విసభా విధానం. అంటే లోక్సభ మరియు రాజ్యసభ కలిగినటువంటి విధానమే ద్విసభా విధానంగా మనం వర్ణించుకున్నట్లయితే ఫ్రెండ్స్, మీకు ఈజీగా చాలా సింపుల్గా అర్థమైందని అనుకుంటాను. 10th క్లాస్ విద్యార్థులకు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒక్కసారి మీరు కంప్లీట్గా ఇదే క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే అనేక సార్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి 10 పాయింట్లు కూడా సబ్ హెడ్డింగ్స్ కరెక్ట్గా మెన్షన్ చేసి తర్వాత మీకున్నటువంటి అవగాహన పరిధిలో ఆ విషయాన్ని ఎంతైతే మీరు విశదీకరించగలరో అంత విశదీకరించినట్లయితే ఆటోమేటిక్గా మనకి పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు కన్సిడర్ చేసి మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సింపుల్గా అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. దయచేసి ఎప్పుడూ చెప్పిందని మీరు భావించకుండా ప్లీజ్ ఈ ఎక్స్ప్లెనేషన్, ఈ కంటెంట్, లాజిక్, ఎక్స్ప్లెనేషన్ మీకు సింపుల్గా మన 10th క్లాస్ విద్యార్థులకు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలకు ఉద్దేశించి సింపుల్గా చెప్పడానికి ట్రై చేయడం వల్ల ఈజీగా మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. కాబట్టి నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎప్పుడు చెప్పే విధంగా మనకి వీడియో చూస్తున్నప్పుడు రైట్ సైడ్ ఉన్న సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ సబ్స్క్రైబ్ దగ్గర ఇలా క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ దగ్గరికి నోటిఫికేషన్ ద్వారా తెలియపరుస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు ఎంకరేజింగ్గా మరిన్ని వీడియోలు చేయాలన్న ఉత్సాహం నాతో మీకు ఇంకా సింపుల్గా ఏ విధంగా అర్థమవుతుందో, ఏ విధంగా మీకు
అనుగుణంగా మీకు అర్థం చేయగలను అనే ఉద్దేశంతో ఇంకా బాగా ఆలోచించి వీడియోలను క్షుణ్ణంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి దయచేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఫ్రెండ్స్ బాయ్.